ఓం నమస్తే. వెంకటాచాగంటి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు త్రినాథ్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఒక వీడియో చూసి అది మీకు పంపినాను. అందులో ఆర్టిఫిషియల్ యూటరస్ ద్వారా ఒకే ల్యాబ్లో సంవత్సరానికి 30,000 మంది శిశువులను పుట్టించవచ్చట. ఇంకా చాలా ఉన్నాయి. నా ప్రశ్న ఏంటంటే సార్, ఇది మన పురాణాలలో గాంధారీ మాత విషయంలో జరిగింది. అందులో 100 మందిని పుట్టించారు. కానీ 100 మందిలో ఒక్కడు, వికర్ణ అనేవాడు ఒక్కడే సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు అని అంటారు. ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఆశించవచ్చు? అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెదడు, రంగు, ఆకారం మొదలగు లక్షణాలన్నీ ఉంటే ఇది మన కర్మ సిద్ధాంతమునకు వర్తిస్తుందా? గమనించి ఒక వీడియో చేయగలరని మనవి. ఓం నమస్తే. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. త్రినాథ్ కుమార్ గారి ప్రశ్న విన్నారు కదండి మీరు. వారు అడుగుతున్నది ఏంటంటే 2 ప్రశ్నలు ఉన్నాయి దానిలో. ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఊంబ్ తయారు చేసి, అంటే గర్భం, మెషిన్స్ ద్వారా గర్భం తయారు చేసి దానిలో ఫలదీకరణం చేసేటట్టుగా, అంటే శిశువు పుట్టేటట్టుగా చేస్తున్నారు. సంవత్సరానికి 30,000 మందిని చేసే ఒక ల్యాబొరేటరీ ఉంది. అది మరి అలా గాంధారి విషయంలో జరిగింది. గాంధారి విషయంలో ఒక 100 కుండల్లో పెట్టాడు వ్యాస మహర్షి. పెట్టి ఆ గర్భాన్ని బతికిచ్చి పుట్టించాడు. సో అని మనకి మహాభారతంలో చెప్పబడింది. సో ఇక్కడేమో 30,000 మంది సంవత్సరానికి పుట్టిస్తున్నారట. సో ఆర్టిఫిషియల్గా. సో అది అంటే న్యాచురల్గానే, కానీ గర్భం మటుకు స్త్రీలో కాకుండా ఒక మెషిన్లో తయారు చేస్తున్నారు. సో అక్కడ మీకు గర్భము లాగా పనిచేసి శిశువు పుడుతున్నాడు. ఇప్పుడు ఈయన అడిగింది ఏంటంటే, గాంధారికి పుట్టిన 100 మందిలో ఒక్క వికర్ణుడు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా బుద్ధి భ్రష్టమైంది, మరి వాళ్ళు చేసిన అన్యాయాలు అవి ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా ఏదో చెప్పుకొస్తున్నారు. సో ఇది మనకు సరి అయిన పద్ధత కాదా అన్న విషయం. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్కి అది రిలేటెడ్ కాబట్టి. సో ఇప్పుడు ఇందులో గాంధారికి పుట్టిన 100 మంది కూడా వాళ్ళు గాంధారి అండ్ ధృతరాష్ట్రుడి యొక్క రక్తం పంచుకొని పుట్టారు. కాబట్టి ఆ డిఎన్ఏ అందులోకి వచ్చేస్తుంది. దేర్ఫోర్ వాళ్ళ మైండ్స్లో ఏమున్నాయి అన్న దాన్ని బట్టి శిశువు కూడా జన్మిస్తుంటాడు. సో వాళ్ళ మైండ్ అనే కాకుండా వాళ్ళ పూర్వీకుల మైండ్ కూడా ఏది ఉందో దాన్ని బట్టి శిశువు జన్మిస్తాడు. సో ఎవరన్నా శిశువు జన్మించాలి అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మలను ప్రకారము ఇక్కడ అటువంటి సరి అయిన గర్భం ఏది అని చూసుకొని పుడతారు. అంటే ఒక అతనికి లెటెస్సే చాలా పుణ్యం చేశాడు అనుకున్నాం. పుణ్యం చేసినప్పుడు అతను ఉత్తమమైన ఇంట్లో పుట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలానే ఎవరైనా పాపం చేసినా వాళ్ళు ఉత్తమ కుటుంబంలో పుట్టచ్చు, కానీ తర్వాత వాళ్ళు భ్రష్టు పట్టచ్చు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అలా భ్రష్టు పడడానికి ఎవరన్నా కారణమై ఉండాలన్నమాట. అంటే మనం ఒక బ్రాహ్మణుని తీసుకుందాం. వాళ్ళ వంశంలో వాళ్ళ మూడో తరం తాతగారో ఎవరో ఒకళ్ళు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒకళ్ళు భ్రష్టు పట్టారు అనుకుందాం. వాళ్ళు భ్రష్టు పట్టడానికి కారణం తెలియదు. సో కానీ ఆ వంశంలో ఆ జీన్స్ వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మూడో తరంలో ఉన్న బ్రాహ్మడికి పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఇప్పుడు ఆ జీన్స్ దానిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావడం మొదలుపెడతాయి అనమాట. అది సాధ్యమవుతుంది. సో అందుకని మనము ఎవరు భ్రష్టు పట్టకుండా చూసుకునే ప్రయత్నం చేసి అందరినీ మనము ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఉద్ధరించుకుంటూ ఇంకొకరిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే సమాజంలో మంచి శిశువులు జన్మించటము, వాళ్ళ గుణాలు బాగుండటం జరుగుతుంది. సో ధృతరాష్ట్రుడి యొక్క ఉచ్చకాంక్ష, తను రాజు కాలేకపోయాను, రాజు అవ్వాల్సింది నేను, పెద్దవాడిని నేను రాజు అవ్వాలి. కానీ ధృతరాష్ట్రుడు గుడ్డితనం మూలంగా అతను రాజు చేయకుండా పాండురాజుని రాజు చేసి ఇతన్ని అక్కడ పెట్టారు. సో ఎప్పుడైతే పాండురాజు అడవిలోకి వెళ్ళిపోయాడో అప్పుడు తిను రాజయ్యాడు అనమాట. సో అది వదులుకోలేకపోయాడు. అక్కడి నుంచి తను రాజు ఈ రాజ్యానికి
అని ఒక గుడ్డివాడిని పెట్టడం మూలంగా భారతదేశం ఇప్పటికీ గుడ్డితనంలో నడుస్తోంది. ఇదండి భయంకరమైన తప్పు ఆ రోజు జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా రాజకీయ నాయకులు గుడ్డివాళ్ళుగానే ఉంటున్నారు. ఎవ్వడు కూడా సమాజం గురించి పాటుపడుతున్న లక్షణాలు లేవన్నమాట. ఒకవేళ ఎవరన్నా సమాజం కోసం పాటుపడితే ఆ గుడ్డివాళ్ళు వాళ్ళ యొక్క అజ్ఞానంతో మొత్తము సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మిగతా వాళ్ళందరూ. సో ఇదనమాట. సో అందుకని గాంధారి అండ్ ధృతరాష్ట్రుడు వీళ్ళకి పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా లక్షణాలు అలానే ఉంటాయండి. సో అలానే అంటే వాళ్ళ కర్మలతో మోసుకొచ్చిన లక్షణాలు ప్లస్ ఈ లక్షణాలు కలిసి ఉంటాయన్నమాట. సో లేకపోతే ఆ గర్భం అక్కడ పుట్టరు అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ దానిలో పుడుతున్నారు అనుకోండి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నాం మనం. సో దానిలో పుడుతున్నారు అనుకోండి, దానిలో పుడుతున్నా కానీ ఒక మగవాడి వీర్యము ఇంకో ఆడదాని యొక్క రేతస్సు రెండు కలిసి గర్భం ధరించబడుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ లక్షణాలు దానిలో పుణికిపుచ్చుకుంటాయి అనమాట. అది ఆ యొక్క మెషిన్కి సంబంధం లేదు. అది ఓన్లీ ఎన్ ఇంక్యుబేషన్ అనమాట. దాని ఒక ఒక పాత్ర వహిస్తుంది. ఏమంటే పెంచి పోషించి శిశువుని ఇవ్వడం అనమాట. సో ఇది తప్పితే ఇంకొక పని అది చెయ్యదు. సో దేర్ ఫోర్ మనం డిపెండ్ అవ్వాల్సింది ఏంటంటే ఏ పురుషుడు ఏ స్త్రీ కలిశారు, వాళ్ళ పూర్వీకుల లక్షణాలు ఏమిటి అన్నది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇదే విషయంలో ఇప్పుడు మనం వస్తే కనుక పూర్వం మన దానిలో ఏం చెప్పారంటే ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ యువతిని చేసుకోవచ్చు, క్షత్రియ యువతిని చేసుకోవచ్చు, ఒక వైశ్య యువతిని చేసుకోవచ్చు, ఒక శూద్ర యువతిని చేసుకోవచ్చు. ఈ 4 యువతుల్లో ఎవరినన్నా చేసుకోవచ్చు అన్నాడు. ఎందుకు అంటే ఇది కారణం అన్నమాట. సో అలానే ఒక క్షత్రియుడు క్షత్రియ యువతిని చేసుకోవచ్చు, వైశ్య యువతిని చేసుకోవచ్చు, శూద్ర యువతిని చేసుకోవచ్చు. కానీ బ్రాహ్మణ యువతిని చేసుకోకూడదు. సో ఇది ఒక లక్షణం అన్నమాట. ఎందుకు అన్నది మనం ఇప్పుడు దీనిలో తరిచి చూస్తే ఆ డిఎన్ఏలో వచ్చే మార్పులు వాటిలో సహజంగా వాళ్ళ యొక్క వంశంలోకి వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు అవి అడ్జస్ట్ కాలేవు. సో అయితే అట్లనే వైశ్యుడు వైశ్య యువతిని చేసుకోవచ్చు, శూద్ర యువతిని చేసుకోవచ్చు. కానీ శూద్రుడు మటుకు శూద్ర యువతినే చేసుకోవాలి. ఇక్కడ శూద్రుడు అనగానే చాలామంది మేము బీసీలం, మేము ఎస్సీలం, మమ్మల్ని ఇంత మాట అంటాడా అంత మాట అంటాడా, మేము చేసుకోకూడదా అది ఇది అంటారు. మిమ్మల్ని కాదు అన్నది. ఎవడైతే మూర్ఖుడు ఉంటాడో, చదువుకోని వాడు ఉంటాడో, చదువు రానివాడు ఉంటాడో, ఇంక ఎందుకు పనికి రాకుండా కేవలము పొట్టపోసుకుందుకు పని చేస్తూ ఉంటాడో అటువంటి వాడిని శూద్రుడు అనాలి. సో ఇది మీరు గమనించుకోవాలి. అట్లనే వైశ్యుడు అంటే వ్యాపార లక్షణాలు కలిగి పొలాలు పంటలు పండిస్తూ జనాలందరికీ తిండి పెడుతూ అలా పోషణ చేస్తూ వ్యాపారం చేస్తూ పశువుల్ని వాటిని కాచుకుంటూ ఉండే వాళ్ళని వైశ్యులు అంటారు. అలానే క్షత్రియులు అంటే రాజ్యాన్ని కాపాడడానికి, ధర్మాన్ని కాపాడడానికి, ప్రజల్ని కాపాడడానికి భుజబలంతో వాళ్ళు ముందుకు వెళ్తారో అలాంటి వాళ్ళని క్షత్రియులు అంటారు అన్నమాట. అలా బ్రాహ్మడు అంటే ఏంటంటే 6 లక్షణాలను ఇదివరకే చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి నేను ఉటంకిస్తాను వాటిని. ఈ 6 లక్షణాలు ఏంటంటే వేదం చదవటం, చదివించటం ఈ 2 కంపల్సరీ ఉండాలి. అలానే ఇంకో 2 కండిషన్స్ యజ్ఞం చేయటము, చేయించటం. ఇది కాకుండా దానం ఇవ్వటము, దానం పుచ్చుకోవటం. ఈ 6 లక్షణాలు ఉన్న వాడిని మనము బ్రాహ్మణుడు అనాలి. ఈ 6 లక్షణాలు లేకుండా బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడండి? అవ్వలేడు. సో దేర్ ఫోర్ ఇది మన ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి మనం ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ లక్షణాలు కలగడం మూలంగా గర్భస్థ శిశువుకి ఆ యొక్క లక్షణాలే వస్తాయి. ఆ లక్షణాలు ఎక్కడ పూర్వీకుల్లోనే అంటే స్త్రీ యొక్క పూర్వకాలము ఇటు పురుషుడి యొక్క పూర్వకాలం నుంచి వస్తాయి. దానిలో మన ధర్మశాస్త్రంలో ఇంకా స్పష్టంగా ఏం చెప్పారంటే స్త్రీకి అటు 7 తరాలు ఒకసారి వెరిఫై చేయాలి, కంపల్సరీ వెరిఫై చేసి తీసుకోవాలి అని చెప్పి మన ధర్మశాస్త్రంలో రాస్తుందన్నమాట. సో మన వాళ్ళు ఏమంటారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు రెండు చూడాలి అని చెప్తారనమాట. సో 7 తరాల దాకా ఉండే లక్షణాలు ఖచ్చితంగా ఇందులోకి వస్తాయి అన్నమాట. సమస్య లేదు. ఇది మీరు సైంటిఫిక్గా నిరూపించుకోవచ్చు అనమాట. సో మీరు వెరిఫై చేయండి. ఒక వ్యక్తిని తీసుకోండి, అతని యొక్క పూర్వతరాలు తెలిసి ఉంటే కనుక 7 తరాలు ఇటు అతని యొక్క తల్లి యొక్క 7 తరాలు ఇటు, తండ్రి యొక్క 7 తరాలు ఇటు రెండుని చూసుకోండి, చూసుకొని కలవాలి. జనరల్గా అలా స్త్రీ యొక్క 7 తరాలు ఎందుకన్నారంటే ఆ యొక్క వంశంలో ఉన్న ఈ యొక్క గోత్రం రాకుండా ఉంటుందన్నమాట. సో 7 గోత్రాలు డిఫరెంట్ ఉండాలి. సో అలా ఉంటేనే పెళ్లి చేసుకోవాలని చెప్పి మన ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాస్తుంది. దానికి మహర్షి దయానంద సరస్వతి చక్కటి వ్యాఖ్యానం కూడా ఇచ్చారు. సో ఎందుకు అలా చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా సరే పురుష స్త్రీ లక్షణాలు రెండూ కలిసి వస్తాయి. ఆ పురుషుడి యొక్క అటు 7 తరాలు, స్త్రీ యొక్క 7 తరాలు రెండు కలిపి అక్కడికి వస్తాయి అన్నమాట. సో ఇది
ఇది సాధ్యం, ఇంకా అందులో డౌట్ లేదనమాట. సో దేర్ ఫోర్ అందుకని మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండో విషయం ఏమన్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బుర్ర వస్తోంది, రంగు వస్తోంది, ఇవి అన్నీ వస్తున్నాయి. అలాంటప్పుడు ఇక మనకి కర్మ సిద్ధాంతం ఫెయిల్ అవుతుందా అని. కర్మ సిద్ధాంతానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం మనసుతో కూడిందనమాట. ఆ మనసు అన్నది వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఎవరు క్రియేట్ చేయలేరు. సో ఆ మనసు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనసు ద్వారా చేసిన కర్మలన్నీ కూడా చిత్తంలో ఉండి ఆ చిత్తానికి అనుగుణంగా మనిషి యొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మన మనుషులం, మనకు కొన్ని పూర్వజన్మ కర్మలు ఉన్నాయి, ఇప్పుడు మనకు చేస్తున్న కర్మలు ఉన్నాయి. సో ఈ కర్మల అనుగుణంగా మన యొక్క శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. అలానే మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతాం, వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం తర్వాత మనం చనిపోవచ్చు. చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అప్పటిదాకా చేసిన కర్మలన్నింటిని బట్టి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. అలా అయితే రోబోస్కి అలాంటి జన్మలు ఉండవు. ఎందుకంటే ఆ మనసు లేదు కాబట్టి. ఆ మనసు ఉండాలి, సోల్, ఆత్మ ఉండాలి. సో ఆత్మ అన్నది దానిలో ఉండదు. లేకపోతే ఒక మనిషి ఎప్పుడైనా చనిపోయిన తర్వాత ఒక రోబోలో దూరి, ఆత్మ అందులో దూరి తను చేయగలుగుతాడంటే కర్మను బట్టి అది కూడా అది సాధ్యం అవుతుంది. కర్మను బట్టి అది సాధ్యం అవుతుంది. అప్పుడు దానికి మనసు ఉండాలి. సో ఆ మనసు వచ్చిందనుకోండి, ఈ ఈ యొక్క రోబోకి మనసును తీసుకునే కెపాసిటీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ దానిలో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ యొక్క లక్షణాలను బట్టి అది కాళ్ళు చేతులు ఊపుతుంటుంది కాబట్టి దానికంటూ ఒక కోరిక ఉండదు. దానిలో ప్రోగ్రామింగ్ చేసిన దాన్ని బట్టే చేస్తుంది అనమాట. సో వేరేస్ మనుషులు మన కోరికలు ఉంటాయి. ఇప్పుడు మీరు మీ పిల్లవాడిని మీరు స్కూల్కి వెళ్ళరా అని అనుకోండి, నేను వెళ్ళను, నాకు ఇవాళ బోర్ కొడుతుంది, ఇంట్లో ఆడుకుంటాను అన్నాడు అనుకోండి, అది మనసు. అదే రోబోకి అట్లా ఉండదు. స్కూల్కి వెళ్ళి అంటే స్కూల్కి వెళ్ళటమే దాని పని. అది అపోజిషన్ ఉండదు దానికి. దానిలో ప్రోగ్రామ్ చేసినట్టుగా చేసుకుంటూ పోతుంది. అది దాని ప్రోగ్రామ్ ప్రకారం అది యుద్ధానికి వెళ్ళండి యుద్ధంకి వెళ్తుంది, డాక్టర్గా పనిచేసి ఆపరేషన్ చేయాలి అది చేస్తుంది. అంతే తప్పితే దానికంటూ ప్రత్యేకమైన కోరికలు ఉండవు. సో ఎప్పుడైతే కోరికలు ఉండవో ఆటోమేటిక్గా ఆయుష్ దానికి విపరీతంగా ఉంటుందన్నమాట. సో అంతే, ఎందుకంటే కోరికలు లేవు దానికి. సో దానిలో జీర్ణమయ్యే వ్యవస్థ ఉండదు. సో కోరికలతోనే శరీరం జీర్ణిస్తుంది. సో ఇది మనకి ఒక రహస్యం భగవద్గీతలో కూడా చెప్పాడు. సో దేర్ ఫోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ అటువంటి ఇంటెలిజెన్సీస్ కానీ అవన్నీ కూడా మెషినరీ పార్ట్స్ తప్పితే అది కర్మ సిద్ధాంతానికి సంబంధం ఉండదు. కర్మ సిద్ధాంతం కావాలంటే ఆత్మ మనసుతో సహా, చిత్తముతో సహా, బుద్ధితో సహా ఒక శరీరంలోకి ప్రవేశించాలి. సో ఆత్మకు సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంతోనే అది అన్ని లోకాలు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ సూక్ష్మ శరీరానికి బుద్ధి, చిత్తము, మనస్సు మూడు అటాచ్ అయి ఉంటాయి. సో వీటితో సహా వచ్చి అది ఒక శరీరంలో దూరుతుంది. దాని చిత్తంలో ఉన్న దాని కర్మల యొక్క ఫలితంగానే అటువంటి శరీరంలో దూరగలుగుతుంది, కానీ ఇంకో శరీరం దూరలేదు. పట్టలేదన్నమాట, ఫిట్ కాలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రిమోట్ కంట్రోల్ ఉందనుకో, దానిలో మీరు బ్యాటరీలు చిన్నవి బ్యాటరీలో AAA బ్యాటరీస్ రెండు పడతాయి అనుకుందాం. సో అవే పడతాయి, కానీ పెద్ద బ్యాటరీ తీసుకొచ్చి దాంట్లో పెట్టాలంటే కుదరదు. సో దేర్ ఫోర్ దేనికి ఏది ఫిట్ అవుతుందో అదే ఫిట్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా ఆత్మ చిత్తంలో స్టోర్ చేసిన కర్మల ప్రభావంతో ఒక జంతు శరీరం తీసుకోవాలా, ఒక పురుగు శరీరం తీసుకోవాలా, ఒక చెట్టు శరీరం తీసుకోవాలా, ఒక మనిషి శరీరం తీసుకోవాలా అన్న దానిలో నిశ్చయించబడుతుంది అనమాట. అది ఈ యొక్క పరమాత్ముడి యొక్క న్యాయం అది. సో ఆయన ఆల్రెడీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశాడు కాబట్టి ఆ చిత్తంలో చేరంగానే మారుతూ ఉంటుంది. సో అందుకని మనిషి వీలైనంత తొందరగా ఇప్పుడు వీలైతే ఇప్పటి నుంచే మారడం మొదలుపెట్టేసేయాలన్నమాట. సో మారటం మొదలుపెట్టేసి జపం చేస్తూ పరమాత్మని ధ్యానం చేసుకుంటూ మంచి పనులు చేస్తూ సొసైటీకి ఉపయోగపడేవి చేస్తూ అహంకారాన్ని వదిలేసేసి వేదం వీలైతే నేర్చుకొని అర్థం చేసుకొని ఆ పరమాత్ముడి యొక్క గొప్ప లక్షణం అర్థం చేసుకుంటూ మారుతుంటే మనసులో మార్పులు వస్తుంటాయి. ఎప్పుడైతే మార్పులు వస్తుంటాయో చిత్తంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట. ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేదేమీ లేదు. అదంతే, అది మనం ప్రోగ్రామ్ చేస్తే చేసేది తప్పితే ఇంకోటి లేదు. మనం అయితే ఒక కుక్క పిల్లని పెంచుకొని దానికి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, రన్ అంటే రన్ను ఎలా చెప్తున్నామో అలా చేస్తుంది. కానీ దానికి ఒక మనసు ఉంటుంది. సో ఆ మనసు ప్రకారమే చేస్తుంది. సో దేర్ ఫోర్ ఆ మనసుకు తగ్గట్టుగానే చేస్తుంది. సో అలానే మనం కూడా రోబోకి మనసు ఇవ్వగలిగితే ఆత్మ కావాలి దానికి. సో ఆత్మ మనసు ఉంటే మన రోబోలు తయారు చేయడం ఎందుకు? ఒక మగ ఆడ కలిస్తే పుట్టేవాళ్ళు వాళ్ళే కదా. అలాంటప్పుడు అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. తెలివి తక్కువ పని అనమాట అది. సో దెర్ ఫోర్ నథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్. ఏం అవ్వదు అట్లా.
అది దానికి బుద్ధి వచ్చినంత మాత్రం కర్మ సిద్ధాంతానికి దానికి సంబంధం లేదు. అదండి త్రినాథ్ కుమార్ గారు, మీ ప్రశ్నకు సమాధానాలు వచ్చాయనుకుంటాను. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే మళ్ళీ నాకు పంపించండి. ఉంటానండి. ఓ